आवाज न्यूज ट्रू वॉइस। నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। గార్ల పట్టణ కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో అంతర్జాతీయ బాలికా దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి మహబూబాబాద్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వాతి మురారి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు। తల్లిదండ్రులు టీచర్లు చెప్పిన మాటలు శ్రద్ధగా విని మంచి భవిష్యత్తు కోసం కృషి చేయాలని సూచించారు। చదువు లేని కారణంగా ఎవరిని తక్కువగా చూడొద్దని స్వాతి మురారి విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు। ఫస్ట్ అయితే మీ అందరినీ ఎండలో వేడిలో వెయిట్ చేయించినందుకు చాలా చాలా సారీ। అక్కడ వెల్కమ్ చాలా బాగుండిందండి। థ్యాంక్ యూ వెరీ మచ్ గర్ల్స్। సో ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డేకి కంగ్రాచులేషన్స్, ఆల్ ఆఫ్ యూ ఆర్ గర్ల్స్, బీ ప్రౌడ్ టు బీ అ గర్ల్। సో ఫస్ట్ థింగ్ అయితే ఇప్పుడు ఇక్కడ మేడం ఎంఆర్ఓ, మేడం ఎంపీడీఓ, నేను ఒక జడ్జ్, కానిస్టేబుల్స్ మేడమ్స్ ఉన్నారు, మీ ప్రిన్సిపల్ గారు ఉన్నారు, రోజు మీరు పొద్దున్న లేస్తే చూస్తే మీ టీచర్స్ ఉన్నారు, అట్లనే మా కోర్టుకు వస్తే మీరు చాలా మంది లేడీ అడ్వకేట్స్ని కూడా చూస్తారు। ఇన్ని ప్రొఫెషన్స్లో ఇప్పుడు ఇంతమంది ఆడవాళ్ళు వస్తున్నారండి। మీరేమని అనుకున్నారు? మీరేమవుదాం మన పెద్దగా ఏమని అనుకున్నారా లేదా? ఇంటర్మీడియట్ ఇప్పుడు కూర్చున్న వాళ్ళు ఏ క్లాసెస్? ఆల్ క్లాసెసా? ఏమైనా అనుకున్నారా అండి పెద్దగా ఇట్లా అవుదాం అది అవుదాం అని చెప్పి? ఎవరైనా ఎవరు అనుకున్నారు? కలెక్టర్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్। కలెక్టర్ అవ్వాలన్నా వేరే ఏ పోస్ట్ లో అవ్వాలన్నా సరే అమ్మా, ముందు మీకు చాలా కాన్ఫిడెన్స్ అవసరం, తర్వాత చదువుకోవాలి। ఆ చదువు ఎందుకు చదువుకోవాలి? ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్। ఊరికనే మా అమ్మ నాన్న లేచిన 3 years వచ్చిన తర్వాత స్కూల్కి పంపించేశారు అని చెప్పి స్కూల్కి రావడం కాదు। స్కూల్కి ఎందుకు పంపిస్తున్నారు? చదువుకోవాలి। ఎందుకు చదువుకోవాలి? ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ టు గెట్ అ జాబ్, ఎడ్యుకేషన్ ఈజ్ టు ఇంక్రీజ్ యువర్ నాలెడ్జ్। మీకు ఉన్న జ్ఞానం పెంచుకోవడానికి మిమ్మల్ని స్కూల్కి పంపిస్తారు తప్పితే, అంతేగాని మీరు స్కూల్కి వెళ్ళి ఏదో టైంపాస్ చేసి రావాలి, అది కూడా ఉంటుంది, కానీ మెయిన్ పర్పస్ అయితే మాత్రము నాలెడ్జ్ పెంచుకోవాలి। ముందు మీ ఫోకస్ ఆన్ నాలెడ్జ్। ఫిజిక్స్లో సైన్స్లో మీకు ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి, దే ఆర్ ఎవ్రీడే మనం చూసే ఎక్స్పెరిమెంట్స్ అవి, దే ఆర్ ద రీజన్ ఫర్ ఎవ్రీథింగ్। వై ఇస్ ది ఎర్త్ రౌండ్? ఇప్పుడు దీపం వెలిగించినప్పుడు దానికి ఎందుకు ఆక్సిజన్ తగలాలి? ఎందుకు తగలాలి ఆక్సిజన్? ఆక్సిజన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఓన్లీ ఫర్ హ్యూమన్స్। ఒక దీపం వెలగాలన్నా సరే ఆక్సిజనే కావాలి। మొత్తం అంతా క్లోజ్ చేస్తే దీపం ఆఫ్ అయిపోతుంది, చూసారా ఎప్పుడైనా? హ్యావ్ యూ ట్రైడ్? నేను స్కూల్లో ఉన్నప్పుడు అయితే నాకు టెక్స్ట్ బుక్లో ఉన్న ఎక్స్పెరిమెంట్స్ అన్ని నేను ఇంటికి వెళ్ళి ట్రై చేసేదాన్ని। ఆ కిచెన్లో గిన్నెలు మాడిపోయేవి, అప్పుడప్పుడు గోడలు నల్లగైపోయేటివి, అవన్నీ చేస్తేనే నాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చి అసలు ఏది ఎందుకు అనేది నాకు గుర్తుంది ఈ రోజుకి కూడా। వైజ్ ది ఎర్త్ రౌండ్, వాట్ ఆర్ ద 3 laws ఆఫ్ న్యూటన్, ఇవన్నీ మీ బేసిక్స్ అండి। స్కూల్లో మీరు చదువుకునే బేసిక్సే మీకు ఫౌండేషన్। సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చదువుకుంటేనే రేపొద్దున మీరు కలెక్టర్ అవ్వాలన్నా, టీచర్ అవ్వాలన్నా, కానిస్టేబుల్ అవ్వాలన్నా, జడ్జ్ అవ్వాలన్నా మీకు పనికొచ్చేవి ఈ బేసిక్సే। సో స్కూల్కి పంపుతున్నారు అని అంటే మీకు అన్నీ ఉంటాయండి, యూ కెన్ హ్యావ్ ఫన్, యూ కెన్ డూ ఎవ్రీథింగ్, కానీ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్। ఊరికే ఏదో పంపించారు, చదువుకున్నాము, పాస్ అయిపోయాము, ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి వెళ్ళిపోతున్నాం అని కాదు। ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి వెళ్తున్నప్పుడు మీకు ఎంత నాలెడ్జ్ పెరిగిందనేది మీరు చూసుకోవడం ఇంపార్టెంట్। దానికోసమే మీకు పెట్టేది ఎగ్జామ్స్। పెద్దగా అయిన తర్వాత ఇప్పుడు మీకు క్యాలిక్యులేషన్ ఉంటుంది। ఇప్పుడు నాకైనా సరే కోర్టులో మనీ సూట్ అని వేస్తారండి, అంటే ఎవరికైనా అప్పిచ్చారు వాడు మళ్ళీ రిటర్న్ ఇవ్వలేదు కాబట్టి అది కేసు వేస్తారు। ఆ కేసులో వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు, 1,00,000 రూపాయలు ఇచ్చాను, 1,00,000 రూపాయలు ఇచ్చి 3.5 సంవత్సరాలు అయిపోయింది, దాని మీద సింపుల్ ఇంట్రెస్ట్, కంపౌండ్ ఇంట్రెస్ట్, అదంతా క్యాలిక్యులేట్ చేసి టోటల్ అమౌంట్ వేస్తారు। ఆ టోటల్ అమౌంట్ కరెక్టా లేదా, ఆ క్యాలిక్యులేషన్ కరెక్టా లేదా అనేది డిసైడ్ చేయాలి। వాట్ ఈస్ దట్? దట్ ఈస్ అగైన్ 6th class మ్యాథమెటిక్స్। సో 6th classలో మీరు మ్యాథమెటిక్స్ సరిగా చదవకపోతే మీరు ఏ పోస్ట్లో ఉన్నా సరే వేస్ట్। ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు క్యాలిక్యులేట్ ది అమౌంట్ అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డిసైడ్ వెదర్ దట్ అమౌంట్ ఈజ్ రైట్ ఆర్ నాట్, ఎందుకంటే మీ చదువు మరి ఇంత కష్టపడి మీరు చదివినందుకు, ఇంత కష్టపడి మీ పేరెంట్స్ మిమ్మల్ని చదివించినందుకు, మీ టీచర్స్ పెట్టిన ఎఫర్ట్స్ అంతా వేస్ట్ అయినట్టు, అవునా కాదా? అట్లనే ఇప్పుడు ఇంగ్లీష్ అంటారు, ఇంగ్లీష్ ఈజ్ అ లాంగ్వేజ్, అసలు మన భాష కానే కాదు, ఐ టోటలీ అగ్రీ, అందులో ఏమాత్రం తప్పు లేదు, మాతృభాష అందరికంటే మంచిది, కానీ రేపు పొద్దున ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత అవతల వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారనేది మీకు అర్థం అవ్వాలి కదా। నాకు అవసరం లేదు, నేను చదవను, అసలు అది మన భాష కాదని మీరు అనడానికి లేదండి, అది అవసరం।
ఉద్యోగం చేయాలి అని అంటే కొన్ని అవసరం. అందులో అవసరం ఏంటి అంటే మీకు ఇంగ్లీష్ తెలిసి ఉండాలి. మీ దగ్గర పడే దాఖలాలు కానీ మీరు చదవాల్సిన డాక్యుమెంట్స్ కానీ అంతా ఇంగ్లీష్లో ఉంటాయి. అవతల వాళ్ళు మీరు మీతో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు మీకు ఇంగ్లీష్ రాకపోతే ఎట్లా? మీకు మాట్లాడడం వచ్చే అవసరం లేదు, కనీసం అర్థం అవ్వాలి కదా వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది. గ్రామర్ ఈజ్ ఇంపార్టెంట్. ద ఎప్పుడు వాడాలి, ఏ ఎప్పుడు వాడాలి, కామా ఎందుకు పెడతారు, ఫుల్ స్టాప్ ఎందుకు పెడతారు అనేది మీకు తెలిసి ఉండాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి, పంక్చుయేషన్స్ ఉంటాయి. అందులో మాకు 1 మార్క్ ఉండేది. ఒక్కొక్క పంక్చుయేషన్ ఒక సెంటెన్స్ మొత్తం ఇచ్చేసి ప్లేస్ ద పంక్చుయేషన్స్ అని అనేవారు. సో ఒక్కొక్క పంక్చుయేషన్కి దేర్ వాజ్ ½ మార్క్ అనమాట. కామా కరెక్ట్ ప్లేస్లో పెడితే ½ మార్క్, ఎక్స్క్లమేటరీ పెడితే ½ మార్క్, క్వశ్చన్ మార్క్ పెడితే ½ మార్క్. సో అదంతా నేర్చుకుంటేనే రేపు పొద్దున్న మీరు రాసేటప్పుడు, లెటర్స్ రాసేటప్పుడు కూడా మీకు తప్పులు లేకుండా ఉంటాయి. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్. మీకు ఉద్యోగంలో కావాల్సింది, ఇట్ ఈస్ అ నెసెసరీ రిక్వైర్మెంట్. అందుకనే నాకు కాదని అనడానికి లేదు. కలెక్టర్ అవుతానని అడుగుతాను. కలెక్టర్ అయినప్పుడు ఉట్టి తెలుగు మాట్లాడే వాళ్ళే దాని దగ్గరకు వస్తారని ఎట్లా అనుకుంటారండి? కొందరికి తెలుగు రానే రాదు, పక్క రాష్ట్రాల నుంచి వచ్చి మన దగ్గర ఉండిపోతారు. వాళ్ళకి ప్రాబ్లం వస్తారు మన దగ్గరికి. వాళ్ళకి తెలుగు రాదని చెప్పి నువ్వు వెళ్ళి తెలుగు నేర్చుకుంటే అప్పుడే నేను వింటానని అంటారా? మీకు హిందీ రావాలి, ఇంగ్లీష్ రావాలి, తెలుగు రావాలి, గట్టిగా మాట్లాడితే వేరే భాషలు కూడా రావాలి. ఏమ్మా కలెక్టర్ అవ్వాలంటే దేశమంతా తిరగాలి తెలుసా నీకు? ఉట్టి తెలంగాణలో కాదమ్మా. మన దగ్గర కలెక్టర్ ఎక్కడి నుంచి అండి? ఎస్ఐ గారు ఢిల్లీ, బీహార్. కలెక్టర్ గారు బీహార్ అండి. బీహార్లో ఓన్లీ హిందీయే మాట్లాడతారు. ఢిల్లీ అయినా బీహార్ అయినా వచ్చారా? మరి ఇక్కడికి వచ్చి మీతో తెలుగులో మాట్లాడారా? ఎట్లా మాట్లాడారు కలెక్టర్ గారు? వచ్చి కంపల్సరీ వాళ్ళు తెలుగు నేర్చుకోవాల్సిందేనండి. ఇక్కడి నుంచి మళ్ళీ తమిళనాడు వెళ్తున్నారు పోస్టింగ్ అంటే అక్కడ తమిళ్ నేర్చుకోవాల్సిందే ఆయనకు. సో యూ హ్యావ్ టు బీ ఓపెన్. నేను ఎక్కడికి వెళ్ళినా సరే నేను అడ్జస్ట్ అవ్వగలను, నేను ఏదైనా నేర్చుకోగలను అన్ని పెట్టుకోవాలి. మీరు కలెక్టర్ అవ్వాలంటే దేశం అంతా తిరుగుతారు, ఉట్టికి తెలంగాణలో ఉండదు. అట్లనే ఇప్పుడు నేను కూడా జడ్జి ఉన్నాను. నేను మహబూబాబాద్లోనే ఉండిపోను. నేను నెక్స్ట్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నేను ఇప్పుడు కొన్ని ప్లేసెస్, బార్డరింగ్ ప్లేసెస్ ఉంటాయి మనకు. ఆ పక్క రాష్ట్రంతో మనం బార్డర్ షేర్ చేసుకున్నప్పుడు విట్నెస్లు కానీ వాళ్ళు కానీ అట్నుంచి ఇటు వస్తారు. వాళ్ళకి తెలుగు రాదు, నేనే నేర్చుకోవాలి వాళ్ళ భాష. అందుకని ఏది కూడా నేను ఇదే నేర్చుకుంటాను, నేను ఇట్లానే ఉంటాను, నాకు ఇంతే వస్తుందని మాత్రం అనుకోకండి. ఎక్కడ ఎట్లా ఉంటే నేర్చేసుకోండి. న్యూస్ పేపర్ చదివే అలవాటు పెట్టుకోండి, బుక్స్ చదివే అలవాటు పెట్టుకోండి. చిన్న స్టోరీ బుక్స్ చదవండి. దాంతో ఏంటంటే చదివే అలవాటు పెరుగుతుంది మీకు. ఇప్పుడు ఇక్కడ డైస్ మీద ఇంతమంది కూర్చున్నాం, వెరీ సారీ టు సే, కానీ ఆడవాళ్ళ పాపులేషన్ ఎక్కువ. రెడ్డి గారు జ్యుడిషియరీలో ఏమాత్రం మా రేషియో పెరిగిందండి. ఫీమేల్ జడ్జెస్ బాగా పెరగడం జరిగింది. డెఫినెట్లీ రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఆడవాళ్ళే వస్తున్నారు. దట్ ఈస్ ద పాయింట్. మెరిట్లోనే వచ్చేస్తున్నారండి అమ్మాయిలు, రిజర్వేషన్ అవసరం లేకుండానే వచ్చేస్తున్నారు. సో రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ టు ఇంక్రీజ్ యువర్ నాలెడ్జ్. నాలెడ్జ్తో పాటు సంస్కారం ఎప్పుడూ మర్చిపోవద్దు. సంస్కారం ఉండాలి. చదువుకున్నాను, నేను పోస్ట్లో ఉన్నానని చెప్పి ఎప్పుడు కూడా పొగరుగా బిహేవ్ చేయొద్దు, విర్రవీగిపోవద్దు. ఎప్పటికైనా సరే అందరూ మనుషులమే, అందరితో మంచిగా మాట్లాడడం నేర్చుకోండి. బీ రెస్పెక్ట్ఫుల్ టువర్డ్స్ ఎవ్రీబడి. అది ఎవరైనా కానివ్వండి. మీరు చదువుకున్నారు కాబట్టి అవతలకి చదువు లేదని చెప్పి వాళ్ళని చిన్నచూపు చేసి చూసే అవసరం లేదు. వాళ్ళు చేసే పనులు మీరు చేయలేరు. వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ మీకు ఎప్పటికీ రాదు. అర్థమవుతుందా? మీరు 4 గోడల్లో కూర్చొని చదువుకునేది వాళ్ళు బయట ఎప్పుడో నేర్చేసుకున్నారు. అందుకని ఎప్పుడు కూడా పొగరుగా బిహేవ్ చేయొద్దు. నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఈజ్ కీప్ యూ టు ద గ్రౌండ్. 2 కాళ్ళు ఎప్పుడు కూడా నేల మీద పెట్టుకుని నడవడం నేర్చుకోండి. ఎప్పుడు కూడా గాల్లో తేలవద్దు. బీ కేర్ఫుల్, బీ హ్యాపీ, and all the best to everybody.